జనసేన పార్టీ సంబంధించి అసలు బీసీలకి ఎవరికి మీరు అవకాశాలు ఇచ్చారు? బీసీలకి అవకాశాలు ఇచ్చే పార్టీ, ఇవ్వనున్న పార్టీ బీసీవై పార్టీ అంటూ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మీ అధినేతని, చంద్రబాబు గారిని, ఆయన కుమారుడు లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టి ఆయన మళ్ళీ తిరిగి వెంటనే తెలంగాణ వెళ్ళిపోయాడు. ఎందుకు కూటమిలో బీసీ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు? ఇప్పటివరకు ఎందుకు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు? పరుష పదజాలం ప్రభుత్వ నేతల మీద వాడినప్పటికీ. అది ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే, అసలు మీ ద్వారా చెప్పకూడదు అనుకుంటున్నా, జనసేన పార్టీలో బీసీలకి మేము చాలామందికి న్యాయం చేశారు. ఇలాగే మా దగ్గర బీసీగా ఉన్న ఒక పోతిన మహేష్ విజయవాడ నగరం అంటే రాజకీయ చైతన్యం కలిగింది. మహామహాలు అక్కడి నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని రాజకీయాల్లో అలాంటి నగరంలో మేము బీసీకి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం కలిగించారు. ఓకే, ఏది 3 పదవులు ఇచ్చారు. అధికార ప్రతినిధి, అధ్యక్షుడి పదవి, నగరాధ్యక్షుడు, ఇన్ఛార్జి 3 పదవులు ఇచ్చారు. పోతుల మహేష్ గారికి 3 పదవులు ఇచ్చారు. అవును, 3 పదవులు ఇస్తే ఆయన నాకు సీటు రాలేదని ఒక ఉద్దేశంతో, ఆయనకి సీటు రాలేదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయాడు.